హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. దేవా నోటి నుండి కాదు అన్న మాట రాగానే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది విమ. వెంటనే తనలో తానే ఇలా అనుకుంటుంది, అయితే నాకు వచ్చింది పీడకల మాత్రమే, దానికే ఎంత భయపడ్డాను అని చిన్నగా తనలో తానే నవ్వుకుని తన దినచర్య ధైర్యంగా మొదలు పెట్టుకోవచ్చన్న ధీమాతో గది తలుపులు తీసి హాల్లోకి చూస్తుంది. ఒక చిన్న లైట్ నుంచి వచ్చే కాంతిని సరిపెట్టుకోలేక హాల్ అంతా చీకటితో సహజీవనం చేస్తున్నట్లు ఉంది. డోర్ దగ్గరకు వచ్చేటప్పుడు తనలో తానే నవ్వుకుంటూ మనసుకు ఏదో సర్ది చెప్పుకుని బయటకు వచ్చినా ఆ చీకటిగా ఉన్న హాల్లోకి అడుగు పెట్టాలంటే మాత్రం ఉమకి కాస్త దడగానే ఉంది. ఎంత అర్ధరాత్రైనా చీకట్లో ధైర్యంగా ఒంటరిగా మసిలే ఉమను మొదటిసారి తన ఇల్లే ఇంత భయపెడుతుందని ఊహించలేదు. ఎలాగైతే ధైర్యాన్ని కొని తెచ్చుకుని అడుగు బయట పెట్టింది. నెమ్మదిగా స్విచ్ బోర్డ్ దగ్గరకు వెళ్ళి లైట్ వేస్తుంది. వేసిన వెంటనే మళ్ళీ కాస్త ధైర్యం వచ్చేసరికి, అమ్మా, ఈ లైట్ వేశాక నా భయం ఉన్నట్లుండి ఎందుకు మాయమైపోయింది? అంటే ఈ చీకటికి నిజంగానే భయపెట్టే శక్తి ఉందా? అందుకే అత్తయ్య భయపడుతున్నారా? వామ్మో, ఒక కళ నన్ను ఇంత భయపెడుతుందని నిజంగా నేను కలలో కూడా ఊహించలేదు. ఈ కళలను కూడా ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని మొదటిసారి అర్థమైంది బాబోయ్ అనుకుని ఊరికి వెళ్ళడం కోసం అన్నీ సిద్ధం చేసే పనిలో పడిపోతుంది ఉమ. సమయం 9 గంటలు. ఉమ దేవా చెప్పినట్లే ఊరికి వెళ్ళడం కోసం అన్నీ సర్దుకుని సిద్ధంగా ఉంది. శాంభవికి కూడా ఆ విషయం చెప్పడంతో శాంభవి కూడా చాలా సంతోషంగా ఉంది. రుద్రను రెడీ చేసి టీవీలో కార్టూన్ ఛానల్ పెట్టి చూపిస్తూ జడ వేయడానికి నానా తిప్పలు పడుతుంది ఉమ. ఇంతలో కార్టూన్ చూస్తున్న రుద్ర అకస్మాత్తుగా వెనక్కి తిరిగి, అమ్మా, నిజంగా చీకట్లో దెయ్యాలుంటాయా? అందుకే నా నానమ్మకు చీకటంటే భయం అని ముద్దుగా అడిగేసరికి ఒక్కసారిగా ఉమ కోపంగా, రుద్రా, ఇవన్నీ నీకెవరు చెప్పారు? దెయ్యాలు లేవు, గియ్యాలు లేవు, అదంతా మన భ్రమే, అర్థమవుతుందా అంటుంది. మరి నానమ్మ రాత్రి పడుకునేటప్పుడు చీకట్లో దెయ్యాలు ఉంటాయి, నువ్వెప్పుడు వెళ్ళొద్దని చెప్పింది అని మళ్ళీ అంటుంది. ఉమ కళ్ళు ఆశ్చర్యంతో తెరుచుకుంటాయి. ఇంతలో స్నానం చేసి టవల్ చుట్టుకుని వస్తున్న దేవ ఆ మాటలు విని, రుద్రా, దెయ్యాలు అనేవి అసలు ఉండవు బంగారం, అవి మనుషుల్ని భయపెట్టడానికి చెప్పే పుకార్లు, సరేనా? నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ చీకటంటే భయపడకూడదు. కావాలంటే ఈ రోజు నుంచి నువ్వు చీకట్లో నీ ఇష్టం వచ్చినంతసేపు ఆడుకుందువు గాని, అప్పుడు నీకే అర్థమవుతుంది ఈ దెయ్యాలు, భూతాలు, పిశాచాలు ఇవేమీ ఉండవని అని టేబుల్ దగ్గర కూర్చుంటాడు. మరి నన్ను చీకట్లోకి నానమ్మ తీసుకువెళ్ళొద్దని చెప్పింది కదా, అయినా నన్ను నువ్వు తీసుకువెళ్తావా నాన్న చీకట్లోకి అని అడుగుతుంది. నాకు ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది కదమ్మా, అందుకే ఈ రోజు నుంచి ప్రతిరోజు అమ్మ నిన్ను చీకటి పడ్డాక బయట తిప్పుతుంది. నానమ్మతో అమ్మను తిట్టద్దని నేను చెప్తానులే, సరేనా? వెంటనే ఉమ వైపు చూసి, ఉమా, నేను చెప్పింది అర్థమైందా? రోజు ఉమని మేడపైకి తీసుకెళ్ళి ఆడించు, సరేనా అంటాడు దేవా. ఉమలో ఇంకా ఉదయం వచ్చిన పీడకల ఛాయలు అలాగే ఉన్నాయి కాబట్టి పైకి వెళ్ళమనేసరికి భయపడుతూ, అమ్మో, నేను వెళ్ళను అనేస్తుంది. వెంటనే, అండి, మీకు విషయం చెప్పాలండి, నాకు ఉదయం వచ్చిన కళ మాత్రం చాలా భయపెట్టింది అని అమాయకంగా దేవా వైపు చూస్తుంది. వెంటనే దేవా, ఏం కలవుమా అంటాడు ఏం ఎరగనట్లు. అదేంటండి, తెల్లవారుజామున మీతో అంతా చెప్పాను కదా, మీరు వినలేదా అని కోపంగా అడుగుతుంది. ఎందుకు వినలేదు అంటే సడన్గా గుర్తు రాలేదు అంతే అని తడబడుతూ మాట్లాడతాడు దేవా. వెంటనే ఉమ, అదేనండి, ఏదో మో అని మరొక్కసారి ఆ ఊరి పేరు ఎత్తుతూ ఆగిపోతుంది. అప్పుడే తన బ్యాగ్తో హుషారుగా నవ్వుతూ బయటకు వస్తుంది శాంభవి. శాంభవిని చూసిన ఉమ ఈ కళ గురించి చెప్పి అత్తగారిని ఇంకా భయపెట్టడం ఎందుకులే అని సైలెంట్ అయిపోతుంది. అమ్మను చూసిన దేవా నవ్వుతూ, ఏంటమ్మా అప్పుడే బ్యాగ్తో వచ్చేస్తున్నావు? ఈ మధ్య నీకు ఉమ కన్నా ఎక్కువ కుతూహలం ఎక్కువైపోయినట్లుంది అని టిఫిన్ ప్లేట్ తీసుకుంటూ అంటాడు. బ్యాగ్ తెచ్చి హాల్లో పెట్టి, అవునరా, ఎప్పుడో నీ చిన్నప్పుడు మీ నాన్నగారు ఉన్నప్పుడు ఈ ఇల్లు విడిచి బయటకు వెళ్ళాను. ఎప్పుడు చూడు ఇల్లు ఇల్లు ఇల్లే. ఇన్నాళ్లకు కానీ నీకు అమ్మను బయటకు తీసుకువెళ్దాం, భార్యను బయటకు తీసుకెళ్దాం అనే స్పృహ రాలేదు. పోనీలే, ఇప్పుడైనా వచ్చింది అంటే నీకు కాస్త బాధ్యతలు వంటపడుతున్నాయన్నమాట అంటూ, ఉమా, నాకు కూడా టిఫిన్ తీసుకురామ్మా అంటూ చైర్లో కూర్చుంటుంది. సరే అత్తయ్య అని కిచెన్లోకి ఉమ వెళుతూ దేవా వైపు చూస్తూ, అత్తయ్యతో హాస్పిటల్ గురించి చెప్పండి అని సైగ చేస్తుంది.
"ఆ, సరే నువ్వు వెళ్ళు" అని తల ఊపుతాడు దేవా. ఉమ వెళ్ళిన వెంటనే, "అమ్మ, నీ కాలు నొప్పి ఎలా ఉంది ఇప్పుడు? మనం ఊరికి వెళ్ళే ముందు ఒకసారి నిన్ను హాస్పిటల్లో చూపించేస్తాను. వద్దు అని అనకు" అని ఆర్డర్ వేసినట్లు చెబుతాడు. సరేరా, ఇక నాకు ఆర్డర్ వేసేంత పెద్దోడివి అయ్యాక నేను మాత్రం నీ మాటను ఎలా ధిక్కరిస్తాను? సరే, ఇంతకీ మనం వెళ్ళేది ఏ ఊరు దేవా? నాకైనా చెబుతావా, లేక నాకు కూడా సర్ప్రైజేనా అంటుంది శాంభవి. అవునమ్మా, నీకు కూడా సర్ప్రైజే. ఈరోజు సాయంత్రం నీకు పుత్రోత్సాహం కలిగేలా చేయకపోతే నా పేరు దేవానే కాదు అని చాలా ధీమాగా టిఫిన్ తింటూ చెబుతాడు దేవా. వామ్మో, చాలా ప్లాన్స్ వేసినట్లున్నావు మమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి. సరే, నీ ఆనందాన్ని మేమెందుకు కాదంటాం, కానీ ఒక షరతు. ఏంటమ్మా అది అడుగుతాడు దేవా. మనం చీకటి పడేలోపు ఆ ఊరికి వెళ్ళిపోతాము అన్న భరోసా ఇస్తేనే నేను మీతో వస్తాను, మిమ్మల్ని వెళ్ళనిస్తాను. అలా ఎలా కుదురుతుంది? చాలా దూరం అంటావా? నాకు ఏ పుత్రోత్సాహాలు అక్కర్లేదు దేవా. నా కోడలు ఒక ముద్ద వండి పెడితే దేవుణ్ణి స్మరించుకుంటూ ఇంట్లోనే కూర్చుంటాను అని గట్టిగా చెప్పేస్తుంది శాంభవి. లేదమ్మా, నేను నీకు మాటిస్తున్నాను. చీకటి పడేలోపు నిన్ను ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళి ఫ్యాన్ వేసి హాయిగా పడక కుర్చీలో కూర్చోపెట్టే బాధ్యత నాది, సరేనా అని శాంభవికి మాటిచ్చి అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోతాడు దేవా. ఉదయం లెగిసినప్పటి నుండి దేవాకు ఒకటే ఆలోచన. అమ్మను ఏ హాస్పిటల్లో చూపించాలి? అసలు వైజాగ్లో ఎవరైనా మానసిక వైద్య నిపుణులు ఉన్నారా? ఈ ఆలోచనలతోనే తన దినచర్యలో భాగమైన పనులను పూర్తి చేస్తున్నాడు. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్స్ చేస్తూనే ఉన్నాడు. చివరకు తన ఆఫీస్ ఫ్రెండ్ అయిన అరవింద్, డాక్టర్ యుగంధర్ విశాఖపట్నంలోనే పెద్ద మానసిక వైద్య నిపుణుడని, అతని హస్తవాసి కూడా మంచిదని దేవాకు చెప్పడంతో దేవా వెంటనే తనకు తెలిసిన వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకుంటాడు. కానీ శాంభవికి మాత్రం వాళ్ళు హాస్పిటల్కి ఏ ఉద్దేశంతో వెళుతున్నారో తెలియక కాలు చూపించుకోవడం కోసమేనని అనుకుంటుంది. సమయం ఉదయం 10 గంటలు. అందరూ చాలా సంతోషంగా ఊరికి బయలుదేరారు. రుద్రకి కూడా ఇదే మొదటిసారి వేరే ఊరికి వెళ్ళడం. ఉమ ఉత్సాహానికైతే అవధుల్లేవు. అందరి మనస్సులో పట్టరానంత ఆనందం నిండిపోయి కళ్ళలో కనిపిస్తుంది ప్రస్ఫుటంగా. వీళ్ళ కళ్ళలో ఆ ఆనందాన్ని చూసిన దేవా మనసులో చిన్న నిరాశ చోటు చేసుకుంది. ఇన్నాళ్ళు ఈ ఆనందాన్ని వీళ్లకు ఎందుకు దూరం చేశానా అన్న బాధ. ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అని ఆఫీస్కి వెళ్ళడం, రావడం, మళ్ళీ వెళ్ళడం, ఇదే తన దినచర్య అయిపోయి తను ఒక యంత్రంలా మారిపోయానని వాళ్ళ ఆనందాన్ని చూస్తే తప్ప అర్థం కాలేదు దేవాకి. కార్ వేగంగా పోనిస్తున్నాడు దేవా. రుద్ర ముద్దు ముద్దు మాటలకు మురిసిపోతూ సమయం మర్చిపోయారు. ఇంతలో హాస్పిటల్ వచ్చేసింది. హాస్పిటల్లో వీళ్ళ కార్డు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇంతలో నర్స్ శాంభవి అని పేరు పెట్టి గట్టిగా చదవగానే వెంటనే లెగిసి నుంచుంటుంది శాంభవి. వెంటనే దేవ తన దగ్గర ఉన్న రుద్రను ఉమ చేతికిచ్చి, "అమ్మా, తొందరగా పద" అంటాడు. ఇద్దరూ గబగబా నడుచుకుంటూ డాక్టర్ రూమ్లోకి వెళ్తారు. "కూర్చోండి" అని చెప్పగానే ఇద్దరూ చైర్స్లో కూర్చుంటారు. డాక్టర్ మాత్రం శాంభవి వైపే తదేకంగా కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు. దేవా కూడా డాక్టర్ వైపే తదేకంగా చూస్తున్నాడు. వెంటనే డాక్టర్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉందండి" అని అనుమానంగా అంటాడు. అప్పుడు దేవా, "అవును డాక్టర్, మీరు కూడా నాకు బాగా తెలిసిన వ్యక్తిలా కనిపిస్తున్నారు." "అవునా, మీ పేరు?" అంటూ కార్డులో శాంభవి పేరు చూస్తూ అంటాడు యుగంధర్. "మహదేవ్" అని ఆగుతాడు దేవా. "మీరు చిన్నప్పుడు నవోదయ స్కూల్లో చదువుకున్నారా?" అంటాడు డాక్టర్ యుగంధర్. "అవును, మీకెలా తెలుసు?" అడుగుతాడు దేవా. ఇంతలో యుగంధర్ శాంభవి వైపు చూసి, "శాంభవి మేడం, నేను గుర్తున్నానా? యుగంధర్, మీ స్టూడెంట్ని. ఇడిగో ఇక్కడున్నారే మహదేవ్, వాడితో కలిసి 5th క్లాస్ వరకు కలిసి చదివిన వీడి బెస్ట్ ఫ్రెండ్ని" అని అనగానే శాంభవి దేవాలు ఆశ్చర్యం, సంతోషం కలగలుపుకుని యుగంధర్ వైపు చూస్తారు. వెంటనే శాంభవికి అంతా గుర్తొస్తుంది. "యుగంధర్, ఎంత మారిపోయావు! ఇన్నాళ్ల తర్వాత నిన్ను ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు" అని శాంభవి అంటుండగానే దేవా కల్పించుకుని, "అవును, నేను కూడా మన కలయికను ఇంకా నమ్మలేకపోతున్నాను" అని ఆశ్చర్యంగా అంటాడు. "అవును దేవా, నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది" అంటాడు యుగంధర్. "ఇంతకీ మేడం ప్రాబ్లం ఏంట్రా?" అని దేవా వైపు చూస్తూ అడగలేక అడుగుతాడు. "అదా, నిన్న మెట్లపై నుంచి దిగుతుంటే కాలు జారింది, కాస్త బెనికి వాపు వచ్చింది. ఈ మాత్రానికే దేవా కంగారు పడి ఇదిగో ఇక్కడి వరకు తీసుకువచ్చాడు. నడుస్తుంటే కాస్త నొప్పొస్తుందంతే"
అని శాంభవి తన అరికాలుని చూపిస్తుంది. యుగంధర్ శాంభవి వైపు నవ్వుతూ చూస్తూ, శాంభవి మేడం, నేను సైకియాట్రిస్ట్ని, ఆర్థోపెడిక్ డాక్టర్ని కాదు అని నవ్వుతూ అంటాడు. శాంభవి యుగంధర్ మాటలకు ఆశ్చర్యపోయి దేవా వైపు అనుమానంగా చూస్తుంది. యుగంధర్, మేము వచ్చింది కాలు చూపించుకోవడానికి కాదు. మా అమ్మకి చీకటంటే చాలా భయం యుగంధర్. నా చిన్నప్పటి నుండి అమ్మకు ఈ భయం ఉంది. కానీ ఎప్పుడైతే నాకు ఒక పాప పుట్టిందో అప్పటి నుండి ఈ భయం రెట్టింపైపోయింది. ఇదిగో ఆ భయంతోనే ఈ దెబ్బ కూడా తగిలించుకుంది. ఒక్కొక్కసారి ఈ భయం వల్ల అమ్మ ఆరోగ్యం ఎక్కడ చెడిపోతుందో అని దిగులుగా ఉంది అని అన్నీ వివరంగా చెప్పుకొస్తాడు దేవా. దేవా మాటలకు నివ్వెరబోయి చూస్తుంది శాంభవి. శాంభవి ముఖం కోపంతో ఎర్రబడింది. వెంటనే ఆవేశంగా, దేవా, నువ్వు నన్ను తీసుకొచ్చింది ఇందుకా? అంటే నువ్వు నన్ను పిచ్చిదానిని అనుకున్నావా? బాగుంది. నిన్ను కష్టపడి పెంచి పెద్దవాడిని చేసినందుకు నువ్వు నాకు ఇచ్చిన బహుమానం ఇదా? శాంభవి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అమ్మా, అలా అనకమ్మా. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నీకు చీకటి పట్ల భయం పోగొట్టాలన్న ఉద్దేశంతో నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. అంతేకాని నీకు పిచ్చి అనో ఇంకేదోనో కాదు. నన్ను క్షమించమ్మా అని శాంభవి చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నట్లు అడుగుతాడు. అయ్యో, సైకియాట్రిస్ట్ అంటే పిచ్చి వాళ్ళను ట్రీట్ చేసే డాక్టర్ అనుకుంటున్నారా మేడం అని శాంభవి కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడు యుగంధర్. నేను మానసిక వైద్య నిపుణుడిని. అంటే మీ మనసుకు సంబంధించిన భయాలను, ఆందోళనలను నా కౌన్సిలింగ్తో తగ్గిస్తాను. దీనికి సంబంధించి మీకు ఎటువంటి మెడిసిన్స్ ఇవ్వను, సరేనా? ఇప్పుడైనా నవ్వుతూ చెప్పండి, మీకు చీకటంటే ఎప్పటి నుండి భయం వేస్తుంది? తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.